భూమి మీద నీ జీవితంలో కొన్ని జరగనప్పుడు మనిషిలో ఉండే ఆలోచన సనుక్కోవడం, లేదంటే కుటుంబంలో పరిస్థితులను బట్టి చిదురుకోవడం, చిరాకు పడడం, అటు ఇటువై భర్త వస్తాడు, భార్య మీదనే పడతాడు. ఆమెకి ఇంత ఒక మాట అంగానే లేచి ఏం యుద్ధం జరుగుతుంది అంటే అంత యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలకు కూడా నీళ్లు లేకపోతే ఎప్పుడు మోసే మీదనే, మోసేని అంటున్నారు, సనుక్కుంటున్నారు. అరే నీళ్లు ఇచ్చింది, ఎర్ర సముద్రమును దాటించింది దేవుడు కదా, మరి మోసే మీద సనుక్కోవడం ఎందుకు? ఈ మనుషుల యొక్క ఆలోచన ఈ చేదు అనుభవాన్ని దాటుకొని వెళ్ళాలంటే దేవుని తట్టు చూడాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మోషే మీద సనుక్కుంటున్నారు. ఇక్కడ రెండు విషయాలు కనబడ్డాయి. ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నప్పుడు మోషేకు ప్రతి సమస్య దగ్గర ప్రార్థించడం ఆయనకు తెలుసు, కానీ ప్రతి సమస్య దగ్గర వీరు సనుక్కోవడం వీరికి తెలుసు. ఈ రెండు ఆప్షన్లో మీరు ఏ ఆప్షన్ కోరుకుంటారు? సనుక్కునే ఆప్షన్ కోరుకుంటారా, మోషేలా ప్రార్థించే ఆప్షన్ కోరుకుంటారా? చెప్పండి చెప్పండి. కుర్చీలో ఉన్న వాళ్ళు, మాకు ఎందుకయ్య గారు నిద్రపోయే ఆప్షన్ ఉంటే చెప్పండి అని ఇక్కడ ఎవరన్నా అనుకుంటున్నారా? హల్లెలూయా. మీకు నిద్రపోయే ఆప్షన్ ఇక్కడ లేదు మందిరంలో. ఇక్కడ మనం సనుక్కునే ఆప్షన్ లేదు మందిరంలో. ఒక్కటే ఆప్షన్, మోషేలాగా మొరపెట్టడమే. చప్పట్లు కొట్టండి గట్టిగా.